మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ అధిక మెజారిటీ గెలుచుకోవడం వల్ల రైల్వేపూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. దానికి కారణాలు ఏంటంటే ఇక్కడ బీజేపీ నాయకులతో చర్చించి ఆ విషయాలు కొన్ని తెలుసుకోవాలి. దాసరాజు సతీష్ కుమార్ రాజు, రైల్వేపూర్. నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన ప్రపంచ దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉండింది, అది కొద్ది సంవత్సరాలలో ఏ స్థానానికి అభివృద్ధి చెందింది, అన్ని మతాలను అన్ని కులాలను సమన్వయంగా పరిపాలన చేసుకుంటూ అందరికి సమదృష్టితో చూడటమే ఇది అఖండ మెజారిటీ ఇవ్వడానికి గల కారణమనే ప్రజలందరూ చెబుతూ ఉన్నటువంటి మాట మరొకసారి ఇస్లాం కమిటీకి సంబంధించి, క్రైస్తవ కమిటీకి సంబంధించి, హిందూ కమిటీకి సంబంధించి అన్ని కమిటీలను సమదృష్టితో చూడగలిగిన ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అది నా దేశ ప్రజలు చాలా రోజుల తర్వాత ఆలస్యంగా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఢిల్లీలో ఏ విధమైనటువంటి ఘన విజయాన్ని ఇచ్చారు, అదే విధంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఘన విజయాన్ని అందిస్తారని మరొకసారి తెలియజేస్తున్నారు. గత 2 పర్యాయాలు ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు అవినీతిలో కూరుకుపోయి ఈ రోజు లిక్కర్ మాఫియా అయితేనేమి, ఎక్కడ దేశంలో ఎక్కడ లిక్కర్ మాఫియాకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికినా అందులో కేజ్రీవాల్ గారి ప్రమేయం ఉండబోతా ఉన్నారు. అదే విధంగా వాటరు కనీసం 10 సంవత్సరాలలో సాగునీరుగా లేదు కదా, త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఢిల్లీని పెట్టడం అనేది ఆయనకే చెందింది. సో గతంలో కూడా మనం కాంగ్రెస్ పరిపాలనలో షీలా దీక్షిత్ గారు కూడా ఆమె వరకు కొంత అభివృద్ధి పదంలో నడిపించిన తరువాత కేజ్రీవాల్ గారు పూర్తి అవినీతిమయం. మరి 10 సంవత్సరాల పాటు ఓపిక పట్టి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని ఢిల్లీ ప్రజలు సద్వినియోగం పరుచుకున్నారనేది మేము ఘంటాపథంగా చెప్పగలం. ముందుగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు మా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి షీలా దీక్షిత్, సురేష్ కల్మారి తర్వాత అన్నా హజారే పేరు చెప్పుకొని బయటకు వచ్చిన ఈ అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఏదైతే ఉందో విసిగి వేజారిపోయిన ప్రజలు అతనికి ముచ్చటగా 3 సార్లు తర్వాత 3000 ఓట్ల తేడాతో ఓటు వేపాలకు గురి చేసి భారతీయ జనతా పార్టీని ముందంజలో నిలబెట్టి అధికారంలో కట్టబెట్టారు. ఈ రోజు అసలైన కారణం మన నరేంద్ర మోడీ గారి పరిపాలన దక్షత, వారు చేసిన అభివృద్ధి పనులు, వారు అన్ని మతాల అభివృద్ధిపై వారు సాధించిన దృష్టి భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఈ రోజు కారణమైందని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ దేశ పౌరుడిగా గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. అదే విధంగా 3 సార్లు అవినీతి ప్రభుత్వాన్ని నడిపిన అరవింద్ కేజ్రీవాల్ గారిపై ఉన్న అవినీతి కేసులన్నీ ఈ దఫ ఆయన చేసిన తప్పులన్నీ నిరూపితమయ్యి ప్రజలు పూర్తిగా కనువిప్పు చెందుతారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో దేశంలో ఎంతో మంది నాయకులు మేము మంచి చేస్తామని చెప్పిన వాళ్ళందరి గుట్టు రట్టవబోతుంది. దేశం అంతటా కమల దళం వికసించబోతుందని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ముస్లిం మెజారిటీ లేదంటే మైనారిటీ మెజారిటీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు విజయం సాధించగలిగింది. 2/3 వంతు మెజారిటీ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ట్రిపుల్ తలాక్ లాంటి గొప్ప విషయాలని ఆయన మతాలకు అతీతంగా చూస్తూ ఇది మహిళలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కనీస స్వేచ్ఛ, కనీస హక్కులు ఇవ్వాల్సిన విషయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ తీసుకొని ట్రిపుల్ తలాక్ లాంటి విషయాన్ని తొలగించడం జరిగింది. ఆ తొలగించడం వల్ల అభ్యుదయ మహిళలు కావచ్చు, లేదంటే అభ్యుదయ ముస్లిం వ్యక్తులు కావచ్చు, ఆ మైనారిటీలు చాలా సంతోషించారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ సంతోషాన్ని ఓట్ల రూపంలో వెలిబుచ్చారు. దాని ఫలితమే ఈ రోజున ఇంత మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రావడం. ఇదే కాకుండా ఈ మతాలకు కులాలకు పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూస్తూ భారతీయ జనతా పార్టీ ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ ఏం చేశారంటే నేను సాదాసీదా జీవితం గడుపుతానన్నారు, కానీ ఆశీష్ మహల్ గట్టి అందరికీ ఆయన విలాస జీవితాన్ని చూపించాడు. రెండవది ఆయన ఏం చెప్పాడంటే అవినీతికి వ్యతిరేకం అన్నాడు, లిక్కర్ స్కామ్ లో ఇరకపోయాడు. ఇట్లా ప్రతిదీ ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అంటే ఈ రాజకీయ ఊబిలో దిగి ఈ ఒరవడిలో కొట్టుకుపోవడం మొదలు పెట్టాడు. అక్కడ అతనికి ఆ చీపుడుతోనే కూర్చడం జరిగింది.